హలో గైస్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక్కడైతే వచ్చేసి నేను నిన్న ఏమైతే చదివానో అవి వచ్చేసి రీకాల్ చేస్తున్నాను అనమాట. నేను షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటున్నాను కదా, సో ఆ షార్ట్ నోట్స్ నుంచి ఎంసీక్యూస్ అయితే చాట్ జీపీటీకి అడగమని చెప్పాను. సో చాట్ జీపీటీ వచ్చేసి ఎంసీక్యూస్ అడిగితే నేనైతే ఆన్సర్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే నేను రీకాల్ చేస్తాను అనమాట. నిన్న చదువుకున్నవి నెక్స్ట్ డేకి ఎంసీక్యూస్ ఫామ్లో రికాల్ చేస్తాను. సో ఇక్కడ ఏ టాపిక్స్ రికాల్ చేశాను అన్నది మీకు కూడా చూపిస్తాను. మీకు కూడా యూజ్ అవ్వచ్చు ఆ ఎంసీక్యూస్. మీరు కూడా నాతో పాటు ఆన్సర్ చేయండి అనమాట. సో ఇప్పుడైతే ఎంసీక్యూస్ విష్ణుకుందిన్స్ రిలేటెడ్ టాపిక్ మనమైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాము. సో విష్ణుకుందిన్స్ నిన్న చదివాను కదా, సో దాని నుంచి క్వశ్చన్స్ అయితే అడిగిందనమాట చాట్ జీపీటీ. సో ఇది చూడండి, ఇది వచ్చేసి నేను తయారు చేసిన షార్ట్ నోట్స్. అది చాట్ జీపీటీకి ఇచ్చేసాను. ఇచ్చేసి క్వశ్చన్స్ తయారు చేయమంటే తయారు చేసిందనమాట. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, ఒరిజినల్ హోమ్ ల్యాండ్ ఆఫ్ విష్ణుకుందిన్స్ ఏంటి అని చెప్పి అడుగుతుంది. అది వచ్చేసి నల్గొండ రీజియన్. సో ఫస్ట్ వాళ్ళు అక్కడి నుంచే రూల్ చేయడం స్టార్ట్ చేశారు, తర్వాత ఎక్స్పాండ్ చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు రూల్ చేసిన రీజియన్ పేరు అప్పట్లో వచ్చేసి రిషికా కంట్రీ అని పిలిచేవాళ్ళు. సో రిషికా కంట్రీ చుట్టుపక్కల అష్మక, కుంతల ఈ రాజ్యాలు కూడా అప్పట్లో ఉన్నాయన్నమాట. సో వీళ్ళు రూల్ చేసిన ఆ మహాజాన్పద్ పేరు వచ్చేసి రిషికా అనమాట. నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ సీక్వెన్స్ అడిగారు. సో విష్ణుకుందిన్స్ రూల్ చేసే కన్నా ముందు ఈ రిషికా అన్న కంట్రీ అశోకుడు రూల్ చేసేవాడు అనమాట. అశోకుడి తర్వాత అది శాతవాహనాస్ దగ్గరికి వెళ్ళిపోయింది. శాతవాహనాస్ తర్వాత లోకల్ చీఫ్స్ రూల్ చేశారు. దాని తర్వాత విష్ణుకుందిన్స్ అయితే లోకల్ చీఫ్స్ని ఓడించి రిషికా కంట్రీని అయితే రూల్ చేయడం జరిగింది. ఈ రిషికా కంట్రీలో ఎస్పెషల్లీ వీళ్ళు రూల్ చేసిన రీజియన్స్ ఏంటి అంటే నల్గొండ అండ్ మహబూబ్ నగర్ అనమాట. మహబూబ్ నగర్నే పలమూరు అని కూడా అప్పట్లో పిలిచేవాళ్ళు. సో ఫౌండర్ ఆఫ్ విష్ణుకుందన్ డైనస్టీ మనకి వచ్చేసి ఇంద్రవర్మ అనమాట. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రవర్మ వచ్చేసి ఈజ్ నోన్ ఫ్రమ్ అంటే అతని కోసం ఏ ఇన్స్క్రిప్షన్స్లో రాశారు అని చెప్పి అడుగుతున్నారు. దట్ ఈస్ తుమ్మలగూడెం ప్లేట్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ సోర్స్ విష్ణుకుందిన్స్ కోసం తెలుసుకోవడానికి. ఇంపార్టెంట్ సోర్స్ ఏదైనా ఉందంటే అది వచ్చేసి తుమ్మలగూడెం ప్లేట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు యూజ్ చేసిన టైటిల్ మహారాజా. మహారాజా టైటిల్కి అర్థం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. దట్ ఈస్ ఇండిపెండెంట్ రూలర్స్ అనమాట. వాళ్ళు ఎవరి కింద ఫ్యూడేటరీస్ కాదు. విష్ణుకుందిన్స్ ఇండిపెండెంట్గా వాళ్ళు వచ్చి రాజ్యాన్ని అయితే స్థాపించారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంద్రవర్మ కట్టించిన క్యాపిటల్ పేరు అడుగుతున్నారు. దట్ ఈస్ ఇంద్రపుర అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంద్రపుర ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ విచ్ రీజియన్ ఇన్ నల్గొండ అని అడుగుతున్నారు. దట్ ఈస్ ఇంద్రపాల గుట్ట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మాధవవర్మ 1. ఇంద్రవర్మ తర్వాత మనకి వచ్చిన రూలర్ మాధవవర్మ 1 అనమాట. మాధవవర్మ 1 రూల్ చేసిన పీరియడ్ అడుగుతున్నారు. దట్ ఈస్ 400 నుంచి 422 AD. ఇంద్రవర్మ రూల్ చేసిన పీరియడ్ ఏంటండి 375 AD టు 400 AD. 400 తర్వాత మాధవవర్మ 1 వచ్చారు. మాధవవర్మ 1 22 ఇయర్స్ రూల్ చేశారు. దట్ ఈస్ 400 నుంచి 422 AD అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ విష్ణుకుందన్ కింగ్డమ్ అన్నది ఏ రీజియన్స్లో రూల్ చేశారు అని చెప్పి అడుగుతున్నారు. వెరీ లిమిటెడ్ రీజియన్స్ అనమాట. దట్ ఈస్ 2 రీజియన్స్, నల్గొండ అండ్ పలమూరు రీజియన్ అనమాట. మాధవవర్మ 1 వాజ్ కంటెంపరీ ఆఫ్ అని అడుగుతున్నారు. సో మాధవవర్మ 1 రూల్ చేసిన టైంలో అదర్ డైనస్టీస్ ఏమైనా రూల్ చేశారని అడుగుతున్నారు. సాలంకయాన్స్ అని కూడా అంటాం మనం ఇంగ్లీష్లో. వీళ్ళైతే రూల్ చేశారు. విష్ణుకుందిన్స్ వచ్చేసి ఈ నల్గొండ మహబూబ్ నగర్లో రూల్ చేస్తే సాలంకయనులు వచ్చేసి గోదావరి కృష్ణ రీజియన్స్లో రూల్ చేశారనమాట. సో వీళ్ళిద్దరూ కూడా కంటెంపరీ డైనాసిటీస్. ఓకే, విష్ణుకుందిన్స్ అండ్ సాలంకయానస్. నెక్స్ట్, హూ ఈజ్ కాల్డ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ విష్ణుకుందిని పవర్ అంటే
విష్ణుకుందిన్స్ డైనస్టీ స్థాపించింది ఇంద్రవర్మ అయినప్పటికీ దాన్ని ఎక్స్పాండ్ చేసింది వచ్చేసి గోవిందవర్మ 1 అనమాట. తర్వాత వచ్చేసి దీన్ని గోల్డెన్ పీరియడ్లోకి, అంటే విష్ణుకుందిన్ పీరియడ్ గోల్డెన్ పీరియడ్ అంటారు కదా. సో బాగా రూల్ చేసిందంటే, అంటే గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అంటే మనకు వచ్చేసి మాధవవర్మ 3 అనమాట. సో మాధవవర్మ 3 కాదండి, మాధవవర్మ 2 గుర్తుపెట్టుకోండి. మాధవవర్మ 2 వచ్చేసి గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ విష్ణుకుందిన్ డైనస్టీ. రియల్ ఫౌండర్ ఆఫ్ విష్ణుకుందిని పవర్ వచ్చేసి మనకి గోవిందవర్మ 1. ఫౌండర్ ఆఫ్ విష్ణుకుందిని డైనస్టీ వచ్చేసి ఇంద్రవర్మ. గుర్తుపెట్టుకోండి, మాధవవర్మ 2 గ్రేటెస్ట్ రూలర్ అనమాట ఆఫ్ విష్ణుకుందిని డైనస్టీ. నెక్స్ట్ మనకు అదే క్వశ్చన్ అడుగుతారు. గోవిందవర్మ ఎక్స్పాండెడ్ హిస్ కింగ్డమ్ మెయిన్లీ టువర్డ్స్ కోస్టల్ ఆంధ్ర. అంటే వీళ్ళు వచ్చేసి తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో రూల్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు అవి తెలంగాణ, అప్పట్లో అవి ఆంధ్రాయే. సో ఆ రూల్ అక్కడ నల్గొండ మహబూబ్ నగర్లో రూల్ చేసేవాళ్ళు. గోవిందవర్మ వచ్చేసరికి దాన్ని మెల్లిగా కోస్టల్ ఆంధ్ర వైపు కూడా ఎక్స్పాండ్ చేయడం అయితే జరిగింది. గోవిందవర్మ వాజ్ కంటెంపరీ ఆఫ్ ప్రవరసేన 2. అంటే విష్ణుకుందిన్స్ టైంలో మనకి గోవిందవర్మ రూల్ చేసే టైంలో వకాటకాస్ కూడా రూల్ చేసేవాళ్ళు. వకాటక రూలర్ వచ్చేసి ప్రవరసేన 2 అనమాట. సో ప్రవరసేన 2 వకాటకాస్ డైనస్టీ రూల్ చేసేటప్పుడు గోవిందవర్మ ఈ విష్ణుకుందిన్ డైనస్టీ రూల్ చేసేవాళ్ళు. సో ప్రవరసేన 2 అలానే గోవిందవర్మ వీళ్ళిద్దరూ కూడా కంటెంపరీస్ అనమాట, ఒకే టైంలో రూల్ చేసిన కింగ్స్. గోవిందవర్మ ఇనిషియల్లీ ఫాలోడ్ విచ్ రిలీజన్. ఇతను ముందుగా అయితే బుద్ధిజం ఫాలో అయ్యారు, తర్వాత వచ్చేసి శైవిజంకి షిఫ్ట్ అయ్యారనమాట. ఓకే, హిందూయిజంకి షిఫ్ట్ అయ్యారు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల షిఫ్ట్ అయ్యారంటే వకాటకాస్ వల్ల షిఫ్ట్ అయ్యారంటే వకాటకాస్ రూలర్ ఉన్నారు కదండి ప్రవరసేన 2. ప్రవరసేన 2 అలానే గోవిందవర్మ వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. అలానే మ్యాట్రిలీనియల్ రిలేషన్స్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉండేవి. సో అందుకని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, వకాటక రూలర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే గోవిందవర్మ బుద్ధిజం నుంచి శైవిజంకి షిఫ్ట్ అయ్యారనమాట. ఓకే, సో అదే నెక్స్ట్ క్వశ్చన్. గోవిందవర్మ లేటర్ కన్వర్టెడ్ టు అని అడుగుతున్నారు. దట్ ఈస్ శైవిజం అనమాట. ద రీజన్ ఫర్ గోవిందవర్మ రిలీజియన్ చేంజ్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వకాటకాస్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని అడుగుతున్నారు. గోవిందవర్మ వచ్చేసి స్ట్రెంథెండ్ అండ్ ఎక్స్పాండెడ్ ద కింగ్డమ్ ఆఫ్ వకాటకాస్ అనమాట. ఓకే, విచ్ డైనస్టీ కంట్రోల్డ్ వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా రీజన్, ఇది కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. విష్ణుకుందిన్స్ వచ్చేసి మనకి నల్గొండ ఈ రీజన్ రూల్ చేసినప్పుడు, గోదావరి కృష్ణా రీజన్ వచ్చేసి సలంకయానాస్ రూల్ చేశారనమాట. ఓకే, ఎర్లియర్ విష్ణుకుందిన్ రూలర్స్ వెర్ స్మాల్ రీజనల్ రూలర్స్. వీళ్ళు విష్ణుకుందిన్స్ వచ్చేసి ఇండిపెండెంట్ రూలర్స్ అయినప్పటికీ చాలా తక్కువ ప్రాంతంలో వీళ్ళు రూల్ చేశారు. గోవిందవర్మ వచ్చిన తర్వాతనే వీళ్ళ యొక్క డైనాసిటీని ఎక్స్పాండ్ చేయడం అయితే జరిగింది పొలిటికల్ వైజ్. ఓకే, సో దాని తర్వాత నేను రాసిన ఆన్సర్స్ ఇలా పెట్టాను చాట్‌జీపీటీలో. చాట్‌జీపీటీయే కరెక్ట్ చేసేస్తుంది మనకి. ఇవన్నీ కూడా నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు మీ స్టడీస్కి హెల్ప్ అవ్వచ్చు నేను చెప్పే టిప్స్ అని చెప్పి చూపిస్తున్నాను అనమాట మీకు. ఓకే, సో మొత్తం గోవిందవర్మ 1 వరకు అయితే మనం కంప్లీట్ చేసాము. నెక్స్ట్ అదర్ 20 MCQs అనమాట, మిగతా రూలర్స్కి సంబంధించి. సో నేను టోటల్గా మాధవవర్మ 3 వరకు కూడా కంప్లీట్ చేశాను అనమాట. సో వాళ్ళ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనకిప్పుడు అడుగుతారు. సో అవి కూడా మనం ఆన్సర్ చేద్దాం. సో జెనీత్ ఆఫ్ విష్ణుకుందిని పవర్ వాజ్ రీచ్డ్ డ్యూరింగ్ ద రెజిన్ ఆఫ్ అని అడుగుతున్నారు. చెప్పాను కదండి, మాధవవర్మ 2 గ్రేటెస్ట్ రూలర్ అనమాట. సో అతని టైంలో విష్ణుకుందిని పవర్ అన్నది గ్రేటెస్ట్ పవర్ అయిపోయింది అనమాట. మాధవవర్మ 2 డిఫీటెడ్ విచ్ డైనాసిటీ టు క్యాప్చర్ వెంగి. సో వెంగి ఉంది కదా, సో అది సాలంకయానాస్ దగ్గర నుంచి క్యాప్చర్ చేశారు మాధవవర్మ 2. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు రీజన్ అన్నది అప్పట్లో మనకి పల్లవాస్ రూల్ చేసేవాళ్ళు. ఆంధ్రాలో గుంటూరు ఉంది కదా,
పల్లవాస్ రూల్ చేసేవారు గుంటూరు రీజన్. మాధవర్మ టూ దాన్ని కూడా క్యాప్చర్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ పిస్తపుర అంటే పిఠాపురం ఉంది కదా, అది వచ్చేసి మథారాస్ అనే ఒక కింగ్డమ్ రూల్ చేసేది. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ మాధవర్మ టూ వచ్చేసి క్యాప్చర్ చేసుకున్నాడు పిఠాపురంని. ఓకే, విచ్ రూలర్ ఈస్ కన్సిడర్డ్ టు మోస్ట్ పవర్ఫుల్ విష్ణుకుందిన్ కింగ్ ఇన్ ద డెక్కన్, దట్ ఈస్ మాధవర్మ టూ అండి. మాధవర్మ టూ వాజ్ కంటెంపరీ ఆఫ్ అని అడుగుతున్నారు దేవసేన. సో వాకాటకాస్కి సంబంధించి దేవసేన ఉన్నారు కదా, ఆవిడ రూల్ చేసేటప్పుడు మాధవర్మ టూ విష్ణుకుందిన్స్ డైనెస్టీని రూల్ చేసేవాళ్ళు. మాధవర్మ టూ పర్ఫార్మ్డ్ హౌ మెనీ అశ్వమేధ సాక్రిఫైసెస్, దట్ ఈస్ 11 సాక్రిఫైసెస్ అయితే చేశారండి ఇతను. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ మాధవర్మ టూ, అతను వీక్ రూలర్ అని ఇక్కడ ఇచ్చారు స్టేట్మెంట్స్, దట్ ఈస్ రాంగ్ అండి. ఓకే, విక్రమేంద్ర వర్మ మాధవర్మ టూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన రూలర్ విక్రమేంద్ర వర్మ. సో అతని రిలేటెడ్ ఎంసీక్యూస్ కూడా మనం కవర్ చేద్దాం ఇప్పుడు. సో విక్రమేంద్ర వర్మ ఉన్నారు కదా, సో అతని యొక్క టైటిల్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. మహాకవి అని అతనే టైటిల్ ఇచ్చుకున్నారనమాట. విక్రమేంద్ర వర్మ ఫాలోడ్ విచ్ రిలీజన్ అని అడుగుతున్నారు. అతను వచ్చేసి బుద్ధిజం శైవిజం రెండింటినీ ఫాలో అయ్యేవాళ్ళు. డిక్లైన్ ఆఫ్ విష్ణుకుందిని డైనస్టీ స్టార్టెడ్ డ్యూరింగ్ విచ్ కింగ్ అని అడుగుతున్నారు. విక్రమేంద్ర వర్మ. సో ఇతను వీక్ రూలర్ అనమాట. సో అందువల్ల విష్ణుకుందిని డైనస్టీ అయితే డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అయింది. విక్రమేంద్ర వర్మ వాజ్ డిఫీటెడ్ బై హరిసేన అనమాట. సో హరిసేన వచ్చేసి వకాటక రూలర్. ఓకే, సో విక్రమేంద్ర వర్మ తర్వాత మనకు వచ్చిన రూలర్ ఎవరంటే మాధవర్మ 3. సో మాధవర్మ 3 వచ్చేసి విక్రమేంద్ర వర్మ వాళ్ళ బ్రదర్ యొక్క కొడుకు అనమాట. సో అతను వచ్చేసి డైరెక్ట్ రాయల్ అంటే డైరెక్ట్ కింగ్ వాళ్ళ సన్ కాదు, బ్రదర్ వాళ్ళ సన్ కాబట్టి సో బిలాంగ్ టు కొలాటరల్ బ్రాంచ్ అని కూడా అంటారనమాట. సో మాధవర్మ 3 వాజ్ నెఫ్యూ ఆఫ్ విక్రమేంద్ర వర్మ. ఓకే, నెక్స్ట్ మాధవర్మ 3 గాట్ హెల్ప్ ఫ్రమ్ అని అడుగుతున్నారు. మాధవర్మ 3కి హెల్ప్ చేసిన డైనెస్టీ ఎవరు అంటే వకాటక డైనెస్టీ. ఓకే, నెక్స్ట్ బిఫోర్ బికమింగ్ కింగ్ మాధవర్మ 3 వాజ్ గవర్నర్ ఆఫ్ కందరాపుర. ఓకే, సో మాధవర్మ 3 కింగ్ అవ్వకముందు అతను కందరాపుర యొక్క గవర్నర్ అనమాట. ఓకే, కందరాపుర వచ్చేసి చేజేరాల ఉంది కదండి, చేరాల ఏదో అంటారు కదా, సో ఆ ప్రాంతం అనమాట. ప్రెసెంట్ డే కందరాపుర వచ్చేసి చీరాల. ఓకే, త్రికూట అండ్ మలయా రీజన్స్ ఎవరు రూల్ చేసేవాళ్ళు అంటే ఈ మాధవర్మ 3 రూల్ చేసేవాళ్ళు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్సెస్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ మనకి మాధవర్మ టూ తర్వాత విక్రమేంద్ర వర్మ వచ్చారు. విక్రమేంద్ర వర్మ వచ్చిన తర్వాత మాధవర్మ 3 వచ్చారనమాట. విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని అడుగుతున్నారు. విక్రమేంద్ర వర్మ ఎక్స్పాండెడ్ ఎంపైర్ అంటే కాదండి, అతను వీక్ రూలర్, సో అతను ఎక్స్పాండ్ చేయలేదు. మాధవర్మ 3 డైరెక్ట్ హెయిర్ అంటున్నారు, దట్ ఈజ్ ఇన్కరెక్ట్. మాధవర్మ 2 వచ్చేసి మార్క్డ్ పీక్ ఆఫ్ పవర్, దట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. మాధవర్మ 2 గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ విష్ణుకుందిన్ డైనాసిటీ. సో ఇదేనండి ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.